శ్రీహరి
మరి మహిళలను ఆశ్రయించి 100 రూపాయల కుటుంబాన్ని స్వామివారి అత్యశ్వరులు భగవంతుని ప్రసాదించాలని మనసుతో కోరుకుంటాం. హరే శ్రీనివాస హరే శ్రీనివాస. హరే శ్రీనివాస తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా ఊరు ఊరు పల్లెల హిందూ ధర్మం సాంప్రదాయాలు పెంపొందించే కార్యక్రమంలో భాగంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం కోలాటాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కోలాటాల ద్వారా ఈరోజు మోర్తా గ్రామంలో వేణుగోపాల స్వామి గుడి వద్ద ఈరోజు హరే శ్రీనివాస కోలాట భజన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మేము హిందూ ధర్మం కోసం ఈ యొక్క కార్యక్రమాలు ప్రతి ఊరు పల్లెల కృష్ణా జిల్లా, అలాగే పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, అలాగే కాకినాడ, హైదరాబాదు, అలాగే తెలంగాణలో కూడా మా యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క కోలాటాల కార్యక్రమాలు ఈ కోలాటాల కార్యక్రమాలు చేయించడంతో వారి చేత హరినామ సంకీర్తన చేయించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. హరే శ్రీనివాస. ఏషియన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలండి. ఈ రోజున మూర్త గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం వద్ద పుష్పయాగ కార్యక్రమం అనేది అశేషంగా చేపట్టారు. ఆలయ కమిటీ సభ్యులు పెద్దలందరూ కూడా చేపట్టిన మా కార్యక్రమంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో దాస సాహిత్య ప్రాజెక్ట్ వారి అనుబంధ సంస్థ అయినటువంటి ఈ సంస్థ నుంచి మమ్మల్ని ఈ కార్యక్రమాన్ని చేయడం, ఆహ్వానించడం, మరి మా చిన్నలు పెద్దలందరూ కూడా వచ్చి లేడీస్ అందరూ కూడా ఎక్కువ మంది మన హిందూ సాంప్రదాయం ఉట్టుబడేలాగా కోలాట కార్యక్రమాన్ని ఇక్కడ ప్రదర్శన చేయడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలు ప్రతి పల్లెల్లో కూడా ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకునే భాగంగా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరగాలని, కూచిపూడి కానీ, మన చెక్క భజనలు, ఇట్లాంటి మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి సంపద ఇదంతా కూడా, అటువంటి సంపదను పెంపొందిస్తూ ఈ రోజున మన మూర్త గ్రామంలో ఇటువంటి కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది కమిటీ సభ్యులు. ఇటువంటి కార్యక్రమాలు పెట్టడం ద్వారా మన హిందువులో ఉన్నటువంటి ఐక్యత అందరికీ కూడా బయటకు వెలువడుతుంది. మరి ఇలాగే ప్రతి గ్రామంలో కూడా పెద్దలందరూ కూడా మన హిందువులందరూ ఐక్యమై మన సాంప్రదాయాలని, మన కట్టుబాట్లని అందరిని కూడా మనం విచ్ఛిన్నం కాకుండా మనల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. ఈనాడు మనం చూసుకున్నట్లయితే కనుక మన ధర్మం పైన జరుగుతున్న దాడులు కూడా ఇలాంటి పిల్లలకి మనం ఎంత ఆస్తి ఇచ్చినా సరే అది నిలబెట్టుకోలేరు. మనం సాంప్రదాయాలు, మన యొక్క సంస్కృతి, వాటిపైన అవగాహన తెలియజేయడం వల్ల మన గ్రామానికి మనం ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాం, మన ధర్మానికి మనం రుణం తీర్చుకునే వాళ్ళు అవుతాం. ఇటువంటి కార్యక్రమాలను ముహూర్తంలో ఏర్పాటు చేయడం అనేది తరువుగా చూస్తూనే ఉంటాం, ఇదేం కొత్త కాదు. అలాంటి భాగంగానే ఈరోజు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం వద్ద పుష్పయాగం అనేది జరిపిన తర్వాత సాయంత్రం చక్కగా ఈ భజన కార్యక్రమాన్ని, స్వామివారికి పవలింపు సేవ తర్వాత ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, భక్తులందరూ కూడా పెద్దలందరూ కూడా ఎంతో మమ్మల్ని అందరినీ సాధారణంగా ఆహ్వానించి మంచిగా చక్కగా మా అందరికి కూడా స్వాగతం పలికారు. వారందరికీ కూడా కమిటీ సభ్యులకి, అలాగే టీసీఎన్ ప్రేక్షకులకి, అలాగే విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హరే శ్రీనివాస. Sir.